అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు. కార్లలో పరారయ్యేందుకు యత్నించగా దాడి చేసి పట్టుకున్న నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు, పోలీస్ సిబ్బంది. ఇతర నిందితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 369 కేజీల గంజాయి స్వాధీనం. గంజాయి విలువ మార్కెట్లో సుమారు 50 లక్షలు. వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ. అందరికీ నమస్కారం. నిన్న అనగా 23/6/25 మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో మా జిల్లా ఎస్పీ గారు అందించిన సమాచారం మేరకు నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది అంతా కూడా నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. నిర్వహించే క్రమంలో పోలీసులను చూసి ఒక 2 వెహికల్స్ కార్లు మేము ఏదైతే అనుమానించి ఏ వెహికల్స్ కోసం అయితే మేము చెకింగ్ ఆపడానికని మేము ప్రయత్నం చేస్తున్నామో ఆ 2 వెహికల్స్ డ్రైవర్లు కూడా మా పోలీసులను చూసి వెంటనే యూటర్న్ తీసుకొని తిరిగి విశాఖపట్నం వెళ్లే రోడ్ వైపుకి టర్న్ అయి మూవ్ అవుతుండగా మా ఇన్స్పెక్టర్ గారు అలాగే ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా వెహికల్స్ లో ఇమీడియట్ గా వాళ్ళని సినిమా ఫ్యాక్టరీలో చేర్చేసి వాళ్ళని చేర్చేయడం జరిగింది. ఈ క్రమంలో బెదలపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఒక కారు రోడ్డుపై వెళ్తున్న ఒక 2 వీలర్ ఆయన్ని డాష్ ఇచ్చి ఆయన గాయపరిచి వెంటనే ఆయన అక్కడి నుంచి ఆ కార్ని అక్కడ వదిలేసి పక్కనున్న జీడి తోటలోకి పారిపోవడం జరిగింది. రెండో కార్ని మన వాళ్ళు సక్సెస్ఫుల్ గా వెళ్లి చేర్చేయడం జరిగింది. చేర్చేసి పట్టుకున్నారు. అందులో ఉన్న డ్రైవర్ ని విచారించగా డ్రైవర్ పేరు నరేంద్ర, 26 సంవత్సరాలు, బర్తనా టౌన్, ఎత్తువా జిల్లా, ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఆయన డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఆ కార్ని 2 కార్లను కూడా మనం చెక్ చేస్తే టోటల్ గా 369 కిలోల గాంజా వాళ్ళు ఓపెన్ గానే కారు డిక్కీల్లో వేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ 2 వెహికల్స్ 2 కార్లు కూడా నెంబర్స్ చూస్తే మన ఏపీ నెంబర్స్ ఉన్నాయి. ఏపీ 03BD 5739 వోక్స్ వ్యాగన్ కార్ ఒకటి, అలాగే ఏపీ 09CE 1868 ఇది ఒక వెహికల్. ఈ 2 కార్లు కూడా ఫేక్ నెంబర్స్ తో ఉన్నాయి. వెంటనే ఈ కార్ ఎవరిది, ఓనర్ ఎవరిది అని మనం చెక్ చేస్తే ఫేక్ నెంబర్స్ అన్నమాట. ఫేక్ నెంబర్స్ అయితే ఇమీడియట్ గా చాసెస్ నెంబర్స్ తీసుకొని మా ఎస్ఐ గారు, సిఐ గారు దాని తర్వాత ఒరిజినల్ నెంబర్స్ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నేమ్ ప్లేట్స్ కూడా, నెంబర్ ప్లేట్స్ కూడా కార్లోని సీట్స్ కింద దాచారు. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ 2 కార్లని, గంజాయి తరలిస్తున్న 2 కార్లని, 369 కిలోల గాంజాని, అట్లాగే ముద్దాయి దగ్గర ఉన్న ఒక సెల్ ఫోన్ ని సీజ్ చేయడం జరిగింది. ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ముద్దాయిని. అట్లాగే ఎవరైతే 2 వీలర్ ఆయన శ్రీనివాసరావు గారని చెప్పేసి ఆయన దేవవరం విలేజ్, ఆయన్ని చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఆయనకి. ఆయన ఇమీడియట్ గా ముందు మన నక్కపల్లి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి ఆయన్ని అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి అక్కడి నుంచి తుని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పొందుతున్నాడు. ఈ కేసులో మిగతా ఈ గాంజా అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఎక్కడికి చేరుతుంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనే దానికోసం అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి గాను ఇన్స్పెక్టర్ గారు టీమ్స్ రెడీ చేసి వాళ్ళ ముద్దాయిల కోసం అని చెప్పేసి పంపించి వాళ్ళు కూడా అప్రహెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ఈ గాంజా క్యాచ్ జరిగిందో దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు సిబ్బందిని అందరినీ కూడా, కుమారస్వామి గారిని అలాగే సన్నిబాబు గారిని సిబ్బందిని అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా రేపు జరిగే క్రైమ్ మీటింగ్ లో వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మొత్తం ఎన్ని కేజీలు సార్? 369 కిలోలు. మార్కెట్ లో ఎంత విలువ ఉంటుంది సార్ దాని కాస్ట్? మార్కెట్ లో అంటే ఇక్కడైతే మనకి కొరియర్ దగ్గర అయితే 2000 ఉంటుందండి. బట్ ఇది వన్స్ ఒకసారి మన బోర్డర్ దాటి మనం అంటే మన ఏపీ బోర్డర్ దాటి యూపీకి కానీ అక్కడికి వెళ్తే ఇక్కడ 5000 రూపీస్ అండి మనకి ఏజెన్సీలో దొరికేది. అది వన్స్ బోర్డర్ దాటింది అంటే ఆల్మోస్ట్
యాజ్ పర్ ది డిమాండ్ సప్లై బట్టి 20,000 to 25,000 వరకు కూడా వాళ్ళు